వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సవం. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తీవ్ర నష్టం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2 లక్షల రుణమాఫీ, 500కే సిలిండర్ ఇప్పిస్తాం. వైభవంగా శ్రీ ఉమా పౌలస్తేశ్వర స్వామి కళ్యాణం. వేద బ్రహ్మోత్సవముల సమక్షంలో వైభవోపేతంగా పూజలు. ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో నెల రోజులుగా పోరాటం. నెల్లూరు కనపర్తిపాడులో సిపిఎం ముఖ్య నేతల హౌస్ అరెస్టులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సవం సృష్టించింది. అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న చేను నేల కొరిగింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు ఇంటిపై వేసిన రేకుల కప్పులు ఎగిరిపోయాయి. కరెంట్ పోల్స్ కింద పడిపోయి తీవ్ర నష్టం సంభవించింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడు, చిన్నగూడూరు, నరసింహులపేట, కురవి, జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథపల్లి, హనుమకొండ జిల్లా ఎల్లకుర్తి మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు తోడుగా వడగండ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ఇండ్లు పైకప్పులు కొట్టుకుపోగా స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో 2230 ఎకరాల్లో వరి, 825 ఎకరాల్లో మొక్కజొన్న, 3548 ఎకరాల్లో మామిడి, 290 ఎకరాల్లో పెసర, 8 ఎకరాల్లో బొప్పాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారం వద్ద మామిడికాయలు రాలిపోయాయి. రాబోయే ఎలక్షన్లో తమని గెలిపిస్తే ఒకేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ భారతదేశం పార్టీ పెట్టుకో, లేకుంటే ప్రపంచ పార్టీ పెట్టుకో, కానీ ముందు రైతుల సంగతి తేల్చని వెంకటరెడ్డి మండిపడ్డారు. సీఎం పోవాల్సింది ఔరంగాబాద్ కాదు, ఛత్తీస్గఢ్ అని ఎద్దేవా చేశారు. అక్కడ వారికి మద్దతు ధర క్వింటల్కు 3000 రూపాయలు ఇస్తున్నారు. కాదని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ గా మాట ఇస్తున్నా. రానున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నల్గొండలో కిరాయింట్లో ఉంటూ ఏ పేదవాడు పార్టీ అనేది కూడా నేను ఏ పార్టీ అని కాదు, ఏ ఇంట్లో దుఃఖమున్నా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ పేదవాడు వచ్చి నేను చదువుకోవాలని నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ నాయన ఇస్తలేదంటే నా సొంత డబ్బులు పెట్టి ఇవాళ ఎంతో మంది సేవ చేయడం కాదు, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చింది. బిఎస్సిఎస్ సెంటర్లకు వచ్చి దాదాపు 15 రోజులైంది. గంగుల కమలాకర్ గారు ధాన్య కర్మను స్టార్ట్ చేస్తున్నారని చెప్పి 15 రోజులకి చెప్తే ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు మీరు చూడండి గుండాల బండల్లో మనం ఉన్నదాని పక్కకు
వర్షం వచ్చి ఐకేపీ ఇక్కడ పిఎస్ఏ సెంటర్లో ధాన్యం మొన్న దర్శించి నిన్న దర్శించి ఇవాళ పొలం పొద్దున మేము పటేల్గూడెం పోయినా అక్కడ మొత్తం దర్శనం. ముఖ్యమంత్రి గారు నువ్వు మీ మంత్రులు ఎవరికి కూడా అధికారాలు లేవు, చేత కాదు, నీకు చేతులెత్తి దండం పెడుతున్నా రైతుల పక్షాన. రేపు నువ్వు ఔరంగాబాద్ పోతావో ఏడిపోతావో, భారతదేశం పార్టీ పెడతావో ప్రపంచం మొత్తం పార్టీ పెడతాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మొట్ల సంగతి ఏంటి? 6 కాలం శ్రమించి ధాన్యం పండిస్తే నువ్వు ఇచ్చిన రైతు బంధు ఏ ఊరకు సరిపోదు పెట్టుబడి. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ పోయినా, ఔరంగాబాద్ కాదు నువ్వు పోయేది, ఛత్తీస్గఢ్ పోయినా 3,000 రూపాయల లెక్క క్వింటాలకు మార్కెట్లకు వచ్చిన 24 అవర్స్లోనే 3,000 రూపాయల ఒడ్లు, అది కూడా దొడ్డు ఒడ్లకు 3,000 రూపాయలు చెల్లిస్తున్నా లేదా? జగిత్యాల జిల్లా పోలాస శ్రీ ఉమా పౌలస్తేశ్వర స్వామి కళ్యాణం వేద బ్రహ్మోత్సవాల సమక్షంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మర్రిపల్లి కొండలరావు దంపతులు ముత్యాల తలంబ్రాలు పట్టుకొచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. 108 జంటలు స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలేపు రాజు, ఆలయ చైర్మన్ మర్రిపల్లి కొండలరావు, ఈఏ వేణుగోపాల్, వైస్ చైర్మన్ రంగు రాజయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ఎం కిషన్ రెడ్డి, పూజారులు గోవర్ధన్, గోపాల్, కొండ్ర రవి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్వామికి నైవేద్యం జరుగుతుంది. కళ్ళు మూసుకొని నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడులో ఇళ్ల స్థలాల కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల రోజులుగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా సిపిఎం ముఖ్య నేతల హౌస్ అరెస్టులు జరిగాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకున్నాయి. సుమారు 1500 మంది గుడిసెలు తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఆక్రమణకు సంబంధించి ఎటువంటి సంబంధం లేని నాయకులను కూడా బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టడం, హౌస్ అరెస్ట్ చేయడంపై విమర్శలు నెలకొన్నాయి. పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వలేని గుడిసెలు తొలగించకూడదని వామపక్ష నేతలు ఈ పోరాటానికి మద్దతిస్తున్నారు.
అక్కేరాను అది కూడా ఈ ఏడాది భక్తుల కోలాహలంతో చందనోత్సవం విశాఖ సింహగిరి సరికొత్త శోభను సంచరించుకుంది. లక్షలాది భక్తులు తరలి రావడంతో అప్పన్నస్వామి సన్నిధి సందడిగా మారింది. గోవిందనామ స్మరణతో భక్తులు ముందుకు సాగుతున్నారు. భక్తులు అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకొని పునీతులవుతున్నారు. ఏడాది పాటు చందనంలో ఉండే అప్పన్నస్వామి తన నిజరూప దర్శనంతో వైశాఖ శుక్లపక్ష తదియ నాడు మాత్రమే భక్తులకు కటాక్షిస్తారు. ఆ శుభగడియల కోసం వేచి చూసే భక్తులు సింహగిరికి పోటెత్తడంతో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. సింహచల వారాహ లక్ష్మీ నరసింహస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ వైసి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. వేలాది భక్తులు తరలి రావడంతో క్యూ లైసెన్సీ కిక్కరిసిపోయింది. అన్ని రంగాలలో బీసీలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో బీసీల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాల వారిని అన్ని విధాలా మోసగించిందని ఆరోపించారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న కాకినాడ సూర్యకళ మందిరంలో టీడీపీ జోన్ 2 పరిధిలోని బీసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పు సాయి తేజ, తూము కుమార్, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, గోవిందనాయుడు, డాక్టర్ బాబు, ఉండవల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే రేపు వచ్చే 29వ తారీఖున అఖిలపక్షం బీసీ సమావేశం కాకినాడ పార్లమెంట్లో సూర్యకళా మందిర్లో జరుగుతుంది. ఒక్క వైసీపీ తప్ప ఉన్న పార్టీలందరినీ కూడా అఖిలపక్షానికి ఆహ్వానించడం ద్వారా బీసీలకి జరిగే అన్యాయాల గురించి, రాబోయే కాలంలో వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి అనే ఒక ప్రణాళికని తయారు చేయడం గురించి ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర నాయకులు, పార్టీ
ప్రెసిడెంట్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అలాగే యనమల రామకృష్ణ గారు, అయ్యన్ పాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, కొల్లు రవీంద్ర గారు హాజరవడం జరుగుతుంది. అలాగే కాకినాడ పార్లమెంట్లో కాబట్టి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా దీనికి హాజరవడం జరుగుతుంది. అలాగే 5 పార్లమెంట్ నుంచి, ఇది జోన్ 2 బీసీ అఖిలపక్షం కాబట్టి 5 పార్లమెంట్ల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందుల గురించి చర్చిస్తారు, ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి గురించి చర్చిస్తారు, బీసీలకు జరిగిన అన్యాయం గురించి ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాగా ఉండి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఈ రోజుతోటి యువగలం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు మరొక్కసారి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాదయాత్రకు కూడా నేను మొన్న వెళ్ళి 1 వీక్ ఉండడం జరిగింది. అనంతపురం జిల్లాలో అంతా తిరగడం జరిగింది రామారామి. పాదయాత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా వీళ్ళ అహర్నిశలు కష్టపడతారా అని తలపించే విధంగా, అంటే ఏ పార్టీ మీటింగ్కైనా ఎవరికైనా సరే వాళ్ళ సొంత జనం ఉంటారు, వాళ్ళని తీసుకెళ్తారు, దాంతో పార్టీ మీటింగ్లు సక్సెస్ చేసుకుంటారు. కానీ అక్కడ నేను గమనించింది ఏంటంటే, ఎంతమందిని అయితే తీసుకొచ్చామో అంతకన్నా ఎక్కువగా స్వచ్ఛందంగా ఇళ్లల్లోంచి బయటకు వచ్చి రోడ్ల మీద గంటల తరబడి వెయిట్ చేసి లోకేష్ గారికి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడం, మేము మీ వెనకాల ఉన్నాం ముందుకు నడండి అని ఒక భరోసాని కల్పించడం కూడా స్వయంగా చూడడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందనడానికి అదే నిదర్శనం అని చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను, మీరు అప్పచెప్పిన బాధ్యతగా ముందుకు నడిపిస్తాను, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్పి ఎన్ని వ్యయ ప్రయాసలైనా సరే పార్టీని భుజాన్ని మోసుకొని తిరగడం జరిగింది. ఇప్పుడు చాలామంది వస్తారు, ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ప్రజల్లో. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నడిమిపల్లికి చెందిన దాసరి పోషమల్లుకు చెందిన గొర్రెల పాకల్లో ఊర కుక్కలు దాడి చేశాయి. 9 గొర్రెలు చనిపోగా 5 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు గోసంపల్లి గ్రామ పంచాయతీ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ నష్ట పరిహారము కేసీఆర్ గారు మామూలు చూడాలి. కేసీఆర్ గారు సార్ మాది నడింపల్లె గ్రామం, గొసంపల్లె గ్రామం, నడింపల్లె మాది ఊరు. గొర్రెలు రాత్రి కుక్కలు దాడి చేసి 7 చంపేసినాయి, 4 గాయపరిచినాయి. బతుకులనే ఉన్నాయి. ఇవి కుక్కల దాడి అయితే మేము ఇది భరించలేము. ఇవి ఎన్నో చచ్చిపోయిన ఓళ్ళు పట్టించుకుంటారు. 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది.
₹1,00,000 నష్టం అయింది. ఇప్పుడు నాకు ఈ నష్టం వల్ల ప్రభుత్వం భరించుకోవాలి. లక్ష నాకు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. ఇది ఆటి వీటితో ఎదుర్కొనే దాసర పోషమ్మలు నడింపల్లి నాది గ్రామ పంచాయతీ నడింపల్లె యాదవులం. ఈ గొర్రెలు తల్లులను కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, ఏదో బతుకుమని ఇచ్చిండ్రు. బతుకుమని ఇస్తే వీటిని పట్టుకొని వీటితో మేము రాత్రి పగలు వేటాడుతూ మేము బతకడానికి మేము ప్రయత్నిస్తే ఈరోజు కుక్కలు ఇన్ని సనుగులు అంటే 10-12 సనుగులు చచ్చిపోయినాయి. ఇంకా 5-6 సాగు బతుకులు ఉన్నాయి. కనీసం మేము ఏం చేసుడు? మేము మందావి సచ్చుడా? మరి మా పరిస్థితి ఏంది? అయ్యా నువ్వు గొర్రెలు మేపుకోమని ఇత్తివి, మాకు మటన్ తినిపియవనంటివి, మరి కుక్కల కట్టుడా? మరి మేము తినుడా? మీకు పెట్టుడా? ఇది మా పరిస్థితి ఏంటిది? ఇప్పటికి దుడ్డలు చంపేసినాయి, బండ్లు పాలిస్తలేవు, మనుషుల పిల్లలు దొరుకుతున్నాయి. ఏది దొరుకుతావు అది కోళ్లు వీళ్ళు మొత్తం కుక్కలు సర్వనాశనం చేస్తున్నాయి. కనీసం మీరు ఇప్పటికన్నా మీరు అధికారులు కలిసి గవర్నమెంట్ కలిసి మరి ఆ కుక్కలను పట్టుకపోతారా, చంపిస్తారా, లేకపోతే మమ్మల్ని చంపేస్తారా? మా పరిస్థితి ఏంటిది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజను తమ ఇంట్లో గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామని కుక్కట్పల్లి బాగ్ అమీర్లోని శాంతినగర్లో నివసించే లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్ల తీగల లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆయన మంగళ శాసనంతో ప్రతి సంవత్సరం నిర్వహించే వాళ్ళమని ఈ రోజు కూడా స్వామివారి సుదర్శన హోమం కళ్యాణం అతి వైభవంగా జరిపించామని తెలియజేశారు. ఈ కళ్యాణ వేడుకలకు 1000 మంది భక్తులు హాజరయ్యారని, ఆ స్వామివారి చల్లని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం జరిపించామని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ పుష్టిని అవన్నీ కూడా ఆ యాదాద్రి నరసింహస్వామి వారు కలగజేయాలని, ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని, మీరే కాకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి ఎన్నెన్నో కూడా జరుపుకుంటూ చాలా విశేషంగా జరగాలి. మరి వీరి కన్నటువంటి తల్లిదండ్రుల పుణ్యము, వారి మంచి యొక్క కుమారుని జన్మనిచ్చారు. తను శ్రీ లక్ష్మీనరసింహస్వామియే నమః. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనాదిగా మా ఇంట్లో వేంచేసి దాదాపు నాకు 45 సంవత్సరాల నుంచి ఈ పూజ చేస్తున్నాం. ఇక్కడ మా ఇంటి లోపల ఈ కుక్కటిపల్లి బ్రాగమీర్ గ్రామం లోపల శాంతినగర్ అని, ఈ శాంతినగర్లో నేను అక్కడే లక్ష్మీనారాయణ నా పేరు. కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి దేవునికి కళ్యాణం చేస్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇంతకుముందు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ నల్లని తీగల లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆయన మంగళాశాసనంతో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ వైభవంగా జరిగింది. అప్పట్లో 1500 మంది దాకా అన్నదానం చేసిన భోజనాలు. మళ్ళీ ఇప్పుడు కూడా స్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు మళ్ళీ మాకు సంకల్పం నెరవేరింది. కాబట్టి మళ్ళీ మేము చేసినాం. అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తుంటారు మా దగ్గరికి. అట్లా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కళ్యాణం చేసినాం. ఈ యొక్క కళ్యాణానికి యాదగిరిగుట్ట వాళ్ళ దేవస్థానం నుంచి కాక వేరే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి స్వామివారి యొక్క సుదర్శన హోమను కళ్యాణం అతి వైభవంగా జరిపించారు. అశేషమైన యొక్క జనావాహిని దాదాపు 1000 మంది దాకా వచ్చారు. ఇక్కడి వరకు భోజనాలు అవుతూనే ఉన్నాయి. ఇంకా ఈ స్వామి అనుగ్రహం వల్ల చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగిస్తూ అందరినీ సర్వేజన సుఖినోభవంతు ఎటువంటి యొక్క కరోనా అనేటువంటి అంటురోగాలు రాకుండా ఉండడానికి లోక కళ్యాణార్థమై చేసినటువంటి విషయం. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః.
ప్రముఖ బట్టల దుకాణం అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ తన కొత్త స్టోర్ రూమ్ బొటెక్ ను హైదరాబాద్ లోని బీరంగూడలో ప్రారంభించింది. స్టోర్స్ వ్యవస్థాపకురాలు జి హరిత కిషోర్ రెడ్డి సమక్షంలో టెలివిజన్ నటి పల్లవి రామిశెట్టి కొత్త స్టోర్ కమ్ బొటెక్ ను ప్రారంభించారు. 70% వరకు ప్రారంభమైన డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని రకాల చీరలలో స్టోర్లలో మొదటి 3 రోజులు నడుస్తుందని తెలిపారు. దీనితో పాటు ప్రతి బొటెక్ ఫ్యాన్సీ చీరలపై 1+1 ప్రత్యేక ఆఫర్ను స్టోర్లో పొందవచ్చన్నారు. ప్రత్యేక అతిథి పల్లవి మాట్లాడుతూ అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ నైట్ వేస్ కుర్తీల నుంచి కస్టమర్ల అభిరుచుల ఆధారంగా సౌకర్యాలతో విస్తృత శ్రేణి సేకరణలను కలిగి ఉన్నాయని తెలిపారు. 1+1 ఆఫర్లలో 300 రూపాయలకు రోజువారీ వినియోగ సింథటిక్ చీరలపై ప్రారంభ ఆఫర్ ఉందని, 2+1 ఆఫర్లో 400లతో పూనం చీరలు కూడా ఉన్నాయని వ్యవస్థాపకురాలు హరిత వివరించారు. హాయ్, అందరికీ నమస్తే. అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ మరియు బుటిక్ ఈ రోజే ప్రారంభమైంది. ఇక్కడ అప్ టు 70% వరకు ఆఫర్ ఉంది. మనకి ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ శారీస్, నైట్ వేర్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తే మనకు కావాల్సినట్టు కూడా కస్టమైజ్ చేసి వీళ్ళు రెడీ చేస్తారనమాట. సో మీరు కనుక పిక్చర్ చూపిస్తే యాజ్ టీజ్గా వచ్చేస్తుంది అనమాట మీకు కావాల్సిన అవుట్ఫిట్. అండ్ ఇక్కడ ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతుంది. ఆఫర్ ఏంటో చెప్తాను. డైలీ యూజ్ సింథటిక్ శారీస్ 300 రూపీస్కి 1+1 ఆఫర్లో వస్తుంది. అండ్ పూనం శారీస్ 400 రూపీస్కి 2+1. అండ్ 250 రూపీస్కి ఫ్యాన్సీ శారీస్ 1+1 ఆఫర్లో వస్తుంది. అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ పైన మనకి అప్ టు 70% ఆఫర్ వస్తుంది. ఆఫర్ ఓన్లీ 3 days మాత్రమే. మన బీరంగూడలో అచ్యుత సిల్క్స్ అని చెప్పి ఇక్కడ శారీ షోరూమ్ ఓపెన్ చేస్తున్నామండి. దాంతోపాటు బొటిక్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అంటే 100 రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుందండి. మీకు ఫ్యాన్సీ, కాటన్, డైలీ యూస్, పట్టు ఫ్యాన్సీస్, వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి మీరు అనుకున్న బడ్జెట్లోనే మీ ముందుకు తీసుకురావడానికి అచ్యుతగా మేము ఎప్పుడూ కస్టమర్స్కి సపోర్ట్ చేయాలని మా ప్రయత్నం. రండి, ఒక్కసారి చూడండి. తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలి అన్నా వీఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్. నమస్తే. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సవం. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, తీవ్ర నష్టం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2 లక్షల రుణమాఫీ, 500కే సిలిండర్ ఇప్పిస్తాం. వైభవంగా శ్రీ ఉమా పౌలస్తేశ్వర స్వామి కళ్యాణం. వేద బ్రహ్మోత్సవముల సమక్షంలో వైభవోపేతంగా పూజలు. ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో నెల రోజులుగా పోరాటం. నెల్లూరు, కనపర్తిపాడులో సిపిఎం ముఖ్య నేతల హౌస్ అరెస్టులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.